ఫస్ట్ మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమేం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రిస్ట్రిక్షన్స్ మీకు అర్థమైతే ఎస్ఐఎఫ్‌లో ఏమేం రిస్ట్రిక్షన్స్ లేవు అన్నది కూడా మీకు ఈజీగా అర్థమవుతది. మ్యూచువల్ ఫండ్‌లో ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే పోర్ట్‌ఫోలియోలో ఏదైనా ఒక స్టాక్ ఉంటే దాంట్లో మీ ఫండ్ 100% ఉంది. అంటే 100 క్రోర్స్ ఉంది. 100 క్రోర్స్ ఫండ్ ఉంటే ఒక్క స్టాక్‌లో మీరు మాక్సిమం అమౌంట్ పెట్టగలిగింది 10%. అంటే 10 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మోర్ దెన్ 10 క్రోర్స్ ఒక ఫండ్‌లో పెట్టలేరు. ఇది సెబీ రూల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి మీరు రియల్ ఎస్టేట్ రీట్స్ అంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ, ఇలాంటి వాటిలలో డబ్బులు పెట్టాలంటే మాక్సిమం సీలింగ్ వచ్చేసి 20% ఉంది. సో ఈ 20% కన్నా ఒక ఫండ్‌లో 100 క్రోర్స్ ఉందనుకోండి, 20 సీఆర్ కన్నా ఎక్కువ పెట్టలేరు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్&ఓలో ఒక ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడు. మీరు అనుకుంటారు సార్ చాలా మంది ఫండ్ మేనేజర్సే కదా ఎఫ్&ఓలో మూవ్‌మెంట్ ఇచ్చేది అని. మూవ్‌మెంట్ ఇచ్చేది అవునండి. అది దేనికి చేస్తారంటే హెడ్జింగ్ కోసం చేస్తారు.